జీవుడు ఎలా ఇరుక్కుపోయాడు, ఇలా ఇరుక్కుపోయినప్పటికీ పరమాత్మ ఎలా అతీతంగా ఉన్నాడు. జీవుడు క్షేత్రంలో దూరాడు, పరమాత్మ కూడా దూరాడు, కానీ జీవుడు ఇరుక్కుపోయాడు, పరమాత్మ ఇరుక్కుపోలేదు. అందుకని ఇక్కడ ఏమన్నారు, సచయో యత్ ప్రభావశ్చ. ఇంకో రెండో వాడు ఉన్నాడు కదా, ముందేం చెప్పారు, తత్క్షేత్రం, ఆ క్షేత్రం ఎలా ఉందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో, అందులో జరిగే వికారాలేంటో అవన్నీ చెప్తాను. అంతేకాకుండా ఇంకొకడు ఉన్నాడుగా, మరి క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కదా, ఆ క్షేత్రజ్ఞుడు యొక్క ప్రభావం ఏమిటో అంటే మనం తెలుసుకోవాలిగా. ఆ క్షేత్రం యత్ ప్రభావచ్చ, అతని ప్రభావం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఈ అణు చైతన్య స్వరూపుడైన జీవుడు ఎలా ఇరుక్కున్నాడు, విభూ చైతన్య స్వరూపుడైన భగవంతుడు ఎలా అతీతంగా ఉన్నాడు, అదే ఆయన ప్రభావం కదా. ఈ మొత్తం సినిమా అంతా నడుపుతూ అందులో దూరకుండా బయట ఉండగలుగుతున్నాడు ఆయన. మనమేమో ఇంత ఇబ్బంది పడుతుంటే, పైగా ఆనందమో ఆయనేమో ఆనంద అభ్యాసాలు అంటాడు, నేనే ఆనంద స్వరూపుడు, నన్ను పట్టుకుంటాడు, మనమే పట్టుకోవడానికి ఇబ్బంది పడతాం, దీన్నే పట్టుకోవాలనిపిస్తుంది. ఏంటిది ఏమంటున్నారు. అందుకని ఆయన ప్రభావం ఏంటో, ఆ క్షేత్రజ్ఞుడి యొక్క ప్రభావం ఏంటో, ఎంత మహిమాన్వితుడో, ఎంత గొప్పవాడో, ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎక్కువ ఉంటుందో ఈ లోకాల మీద కానీ, జీవాత్మ మీద, అందరి మీద కానీ, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు కూడా మన జోలికి రాకుండా మనకి స్వేచ్ఛను ఇచ్చేసి ఎలా ఉన్నాడు, అది ఆయన ప్రభావం. ఆయన ప్రభావం ఏంటో అవన్నీ కూడా తత్సమాసేన మే శృణు. తత్ అంటే అవన్నీ, ఆ విషయాలన్నీ సమాసేన క్లుప్తంగా చెప్తాను, మరీ వివరంగా చెప్పడానికి టైం లేదు. ఎందుకు టైం లేదు, ఇప్పటికే 13వ అధ్యాయం అంటే 12 అధ్యాయాలు అయిపోయాయి. 12 అధ్యాయాలు మాట్లాడుకోవాలంటే సుమారుగా ఎంత టైం పట్టుంటుందండి. మొత్తం గీత 2.5 గంటల్లో మాట్లాడుకున్నారంటారు. అంటే 13వ అధ్యాయం దాకా వచ్చారంటే సుమారుగా 1 గంటన్నర దాటిపోయి ఉంటుంది కదా, సుమారుగా అనుకుందాం మనం. అంటే ఏంటి, యుద్ధానికి కదా మనం వచ్చింది. మనం ఎక్కడున్నారు, కృష్ణుడు అర్జునుడు ఎక్కడ చెప్తున్నాడు, యుద్ధ భూమిలో చెప్తున్నాడు. యుద్ధ భూమిలో ఈ డిస్కషన్ అంతా పెట్టుకుంటే యుద్ధం ఎలా జరుగుతుంది, కానీ తొందరగా చెప్పాలిగా, విషయాలన్నీ ఫాస్ట్గానే నడుపుకోవాలిగా. అందుకని తత్సమాసేన మే శృణు, తత్సమాసేన మే శృణు. క్లుప్తంగా చెప్తాను, సంక్షిప్తంగా చెప్తాను, విను. ఇక్కడ ఇంకొక చక్కటి ఇంటర్ప్రిటేషన్ ఉంది చూడండి. మొదటి అధ్యాయంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ అని వస్తుంది. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఫస్ట్ క్వశ్చన్ ధృతరాష్ట్రుడు అడిగింది, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ. ధర్మక్షేత్రము కురుక్షేత్రములో ఏకత్రితం అయిన తర్వాత, వాళ్ళని సమావేశం అయిన తర్వాత నా బిడ్డలైనటువంటి వాళ్ళు అలాగే పాండవులు ఏం చేశారు అని అడుగుతాడు. మహాత్ములు ఇక్కడ చెప్పారు, సరే కురుక్షేత్రం ఎక్కడుందో దానికోసం వెతుక్కుంటున్నారు, ఏదో హిస్టారికల్గా ఇవన్నీ జరిగాయా లేదా, ప్రమాణాలు ఉన్నాయా లేదా, అవన్నీ తర్వాత పక్కన పెడదాం. అవన్నీ ఉన్నాయి, లేకుండా ఎందుకుంటే ఉంటాయి, అది కాదు ముఖ్యం. ఇప్పుడు మనలో 2 క్షేత్రాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ధర్మక్షేత్రం కురుక్షేత్రం 2 ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. భగవంతుడు మనలోనే ఉన్నాడు, మాయతో వచ్చిన ప్రకృతి మనలోనే ఉంది. ఈ క్షేత్రం ఇది ఇటువైపు ఉన్నది కురుక్షేత్రం, భగవంతుడు రాజ్యం ధర్మక్షేత్రం. ఈ 2 మనలో లేవా, ధర్మక్షేత్రే కురుక్షేత్రం 2 మనలోనే లేవా. ధర్మక్షేత్రం మనలోనే ఉంది, అంటే భగవంతుడి యొక్క రాజ్యము మనలోనే ఉంది. మాయ ప్రపంచం బయట కనపడుతుందే, అది మన దృష్టిలో ఉంది. మన దృష్టిలోనే సృష్టి ఉంటుంది, మన దృష్టిలోనే సృష్టి ఉంటుంది, మనలో ఉండదు. శుద్ధ జీవాత్మ భగవంతుడి యొక్క అంశం కాబట్టి, పరమాత్మ ఏ విధంగా అయితే ప్రకృతికి అతీతంగా ఉంటాడో, శుద్ధ జీవాత్మ స్థితి కూడా ప్రకృతికి అతీతంగానే ఉంటుంది. కానీ అభిమానం వల్ల, కోరిక వల్ల ఈ దేహంలో దూరిపోయి ఇదే నేను అనే భ్రాంతి వల్ల మనకి ఇవన్నీ నిజం అనిపించడం, వీటిలో మనం సుఖాలు దుఃఖాలు అనుభవించడం అనేది జరుగుతుంది. అంటే 2 జీవాత్మలు ఉన్నారు మళ్ళీ చూడండి. ఒకడు బద్ధావస్థలో ఉన్నాడు, ఒకడు ముక్తావస్థలో ఉన్నాడు. ముక్తావస్థలో ఉన్నవాడు శుద్ధ సత్వలోకి, విశుద్ధ సత్వలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎప్పుడూ భగవంతుడిని ధ్యానం చేసుకుంటూ, భగవంతుడి గురించి ఆలోచించుకుంటూ భగవంతుడితోనే ఉంటాడు ఎప్పుడు. అంటే ఆనందమయ అభ్యాసాత్లో పరిపూర్ణత వచ్చేసింది వాడికి.
వాడు కూడా జీవాత్మే, వాడు కూడా తన క్షేత్రం గురించి తెలుస్తూ ఉంటుంది. మహాత్ములు ఉన్నారు, వాళ్ళు కూడా తన క్షేత్రం గురించి తెలుస్తుంది కదా. ఆ జీవాత్మలు ఎటువంటి వాళ్ళు? వాళ్ళు శుద్ధ జీవ స్థితిలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా క్షేత్రజ్ఞులే. వాళ్ళకి అతీతంగా ఉన్న భగవంతుడు ఆయన కూడా క్షేత్రజ్ఞుడే. అంటే జీవుడు రెండు అవస్థల్లో ఉన్నాడు. ఒకటి బద్ధావస్థ, ఒకటి బద్ధావస్థ, ఒకటి శుద్ధావస్థ. ఈ శుద్ధావస్థలో ఉన్న జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రకృతికి అతీతంగానే ఉంటాడు. వాడు కూడా వాడే స్థితప్రజ్ఞుడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం స్థితప్రజ్ఞుడు లక్షణాలన్నీ పూర్తిగా ఉన్నవాడు వాడేవాడు, వాడే శుద్ధ జీవస్వరూపుడు. వాడు ఎప్పుడు ఏం చేస్తుంటాడు? భగవంతుని కీర్తించుకుంటూ ఉంటాడు ఎప్పుడు. అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. కానీ యుద్ధ భూమిలో చెప్తున్నారు. ఇటు కురుక్షేత్రం, ఇటు ధర్మక్షేత్రం, మధ్యలో ఉన్నాడు ఈ జీవుడు. ఈ జీవుడు ఈ కురుక్షేత్రంలో, మరి కురుక్షేత్ర సైన్యం ఎంతమంది ఉన్నారు? మన మనసులోనే మంచి ఆలోచనలు 5 ఉంటే చెడు ఆలోచనలు 100 ఉంటాయి. మనలోనే పాండవులు ఉన్నారు, మనలోనే కౌరవులు ఉన్నారు, లేరా? మనలోనే పాండవులు ఉన్నారు. పాండవులు అంటే మంచి ప్రవృత్తి ఉన్న భావాలు. మంచి ఐదు మంచి భావాలు మనలో ఉంటే 100 తుక్క ఆలోచనలు మన మైండ్లో ఉంటాయి. ఆ 100 మంది ఎవరు? కౌరవులు. ఈ 5 ఎవరు? పాండవులు. కాస్త ఈ 5 మనం ఏం చేయాలి? భగవంతుడి దగ్గర తీసుకెళ్ళాలి. భగవంతుని పట్టుకొచ్చి ఆయన రథంలో కూర్చోపెడితే నెమ్మదిగా మనలో జీవితకాలం మొత్తంలో ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ జీవితకాలం జరుగుతున్న యుద్ధములో మనం ఆ కృష్ణుడిని మన రథంలో కూర్చోపెట్టుకోవడం వల్ల ఆ 100 మంది కౌరవుల్ని, ఆ కౌరవ సైన్యాన్ని చంపగలగాలి. అప్పుడు మనకి విజయం వస్తుంది. విజయం వస్తే ఏమవుతుంది? ఈ కురుక్షేత్రం అంటే ఈ మాయతో సంబంధమైన ఈ ప్రకృతి నుంచి మనం విడిపోయి మన శుద్ధ స్థితి వచ్చి మళ్ళీ మనం భగవద్ధామాన్ని చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. అది భగవద్గీత యొక్క ఇంటర్నల్ మీనింగ్ అన్నమాట. బయటికి చూస్తే ఏదో యుద్ధం జరిగింది, చంపారు 5 వీళ్ళు 100 మంది వాళ్ళు, అవన్నీ మన మనోభావాలే. లోపల జరిగిన మాట వాస్తవమే, జరిగింది, అది ముఖ్యం కాదు. ఇప్పుడు అది జరిగిందా జరగలేదా అది కాదు ముఖ్యం. మనలో ఏం జరుగుతోంది, మనం ఎలా తొందరగా భగవద్ధామాన్ని చేరుకోవాలి, అది ముఖ్యం. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం, ఇల్లు కాలిపోతుంది. ఇల్లు కాలిపోతుందంటే ఇల్లు ఎలా కాలిందో తెలుసుకోవడం ముఖ్యమా? మనం జనాలందరినీ వేసుకుని బయటకు పారిపోవడం ముఖ్యమా? అంతే కదా. ఎలా కాలిందో అనే తర్వాత రీసెర్చ్ చేయొచ్చు కదా. మనం ఇంట్లో కాలుతున్న ఇంట్లో మనం కూర్చుని ఇల్లు ఎలా కాలిందో ఎందుకండి? అందుకనే గూఢార్థాన్ని తెలుసుకోవాలి, దాని ప్రకారంగా మన మనసుని మలుచుకోవాలి. ఇక్కడ క్లుప్తంగా చెప్తాను అంటున్నారు. ఇంత పెద్ద విషయాన్ని క్లుప్తంగా చెప్తాను అంటున్నారు. సరే, ఆయన ఒక్కళ్ళు చెప్పారనుకోండి. జనరల్గా ఎప్పుడైనా సరే ఒక మహాత్ముడు కానీ, ఒక జ్ఞాని కానీ, ఒక భక్తుడు కానీ ఏదైనా విషయం చెప్పారనుకోండి, మామూలు జనాలకి నచ్చదు. అది నచ్చదు. ఏదో పిచ్చోడే చెప్తున్నాడు అనుకుంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? బాబు ఇది నేను చెప్పింది కాదు, ముందు నుంచి చెప్పిన వాళ్ళే ఆ విషయాలు నేను చెప్తాను అంటారు. నేను చెప్పేవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి, కాళ్ళు చూసుకోండి, నేను సొంతంగా చెప్పట్లేదు, ఇదంతా నా సొంత బుర్రేం కాదు, ముందు నుంచి చెప్పబడినవే ఇవన్నీ అని పూర్వం ఏవేవైతే చెప్పబడ్డాయో దానికి లింక్ చేసుకుని అవన్నీ ఇక్కడ చెప్తారు. ఇక్కడ అలా మనకి రిఫరెన్స్ ఇస్తున్నారనమాట. అంటే భగవంతుడు కూడా మన బాధను అర్థం చేసుకుని ఇక్కడ ఏమంటున్నారు? ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. చూడండి, ఇందాక తత్సమాసేన మే శృణు అన్నారు కదా. దానికి 2 కారణాలు కావచ్చు. ఒకటి, యుద్ధం చేయాలి, ఇక్కడ తొందరగా చెప్పేసుకోవాలి అంతేనే కానీ అలా చెప్పుకుంటూ పోతే మనం సండే చెప్పుకుంటున్నట్టుగా వాళ్ళు సండే చెప్పుకోవడానికి లేదు కదా అక్కడ, అవునా కదా. ఒకటి. రెండోది, క్లుప్తంగా ఎందుకు చెప్తాను? ఒక ఎక్స్పర్ట్ టీచర్ ఎప్పుడు క్లుప్తంగానే చెప్తాడు. ఏమంటాడు? ఇదిగో ఇక్కడ రిఫరెన్స్ ఉన్నాయి, తర్వాత చదువుకోను అంటాడు. అంతే కదా. అందుకని ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు? నేను చెప్పి నువ్వు కొత్తగా ఏం కాదు చెప్పేది. ఇదిగో ఋషిభిర్ బహుదా గీతం, ఋషులందరూ ఈ విషయం గురించి ఎన్నోసార్లు చెప్పారు, ఎన్నో విధాలుగా చెప్పారు, డీటెయిల్డ్గా చెప్పారు.
ఛందోభిర్వివిధై పృథక్. ఛందం అంటే వేదం అని. ఛందాంసి యస్య పర్ణాని, గుర్తుందా? ఛందం అంటే వేదం. అక్కడ వేదములో చెప్పబడింది అది. ఋషులు అనేక రకాలుగా కీర్తించారు, పాడారు దాని గురించి. వేదంలో చెప్పబడి ఉంది. అంతేకాకుండా బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. హేతుమద్భిర్వినిశ్చిత అంటే ఒకవేళ మన లాజిక్ ని, హ్యూమన్ లాజిక్ ని స్పిరిచువల్ ఫీల్డ్ లో అప్లై చేసి మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తే ఎంతవరకు మనం తెలుసుకోగలమో అవన్నీ, మన బాధలన్నీ అర్థం చేసుకుని భగవంతుడే వ్యాసుడి రూపంలో వచ్చి బ్రహ్మసూత్రాల రూపంలో బ్రహ్మసూత్రాలు రాశారు. ఆ బ్రహ్మసూత్రాల్లో ఎందుకు రాశారు బ్రహ్మసూత్రాలు? 4 వేదాల్లో ఉన్న కంటెంట్ బాగా ఎక్కువ అయిపోయింది. వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుల్లోంచే వచ్చాయి. మనం గాలి తీసుకుని గాలి ఎలా విడిచిపెడతామో భగవంతుల్లోంచి వేదాలు అలా ప్రకటితమయ్యాయి, అందులోంచి బయటకు వచ్చాయి. ఆయన కూర్చుని రాయలేదు. మనం పుస్తకం రాసి టైప్ చేసి ప్రూఫ్ రీడింగ్ మిస్టేక్ చేసి అలా చేసినట్టుగా ఏం ఉండదు. వేదం అలా లేదు. వేదంని మనం ఏమంటాం? భగవంతుల్లోంచి, మనలోంచి శ్వాస నిశ్వాసాలు ఎలా జరుగుతున్నాయో భగవంతుల్లోంచి ఆ వేదం వచ్చింది. ఆ వేదం ఎప్పుడూ కూడా గురు శిష్య పరంపరగా నడిచింది. బోళంత కాలం అలాగే నడిచింది. కానీ రాను ఏమైంది? వ్యాస భగవానుడు కాలంలో ఆయన గ్రహించింది ఏంటంటే ఇంకా తర్వాత వచ్చే మనుషుల యొక్క మెమరీ పవర్ బాగా తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇంత వేదాన్ని మైండ్లో గుర్తుపెట్టుకోవడం అనేది ఎవరి వల్ల కాదు. అందుకని ఆయన ఏం చేశారు? ఇలా కాదులే, ఏదైనా సర్వీస్ చేయాలంటే ఒకటే మార్గం, ఉన్నదాన్ని లిపిబద్ధంగా రాసేయాలి అనుకున్నాడు. అందుకని ఆయన రాసేశాడు. ఆయన సొంతంగా రాయలేదు, ఉన్న విషయాలనే రాశాడు. అంటే భగవంతుడు అలాంటి ఏర్పాటు చేశాడు మనకి. వేదవ్యాసుడు ద్వారా ప్రింట్ రూపంలో వచ్చేలాగా, అంటే తాళపత్రాలు రాశారనుకోండి అలా వచ్చాయి. తాళపత్రాల తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ప్రింటింగ్ వచ్చింది. ముందు భగవంతుల్లోంచి వచ్చింది. చాలా కాలం గురు శిష్యుడు ముఖాముఖిగానే వెళ్ళాయి. అలా వెళ్ళగా ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇంకా మనుషులు యొక్క జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని మళ్ళీ లిపిబద్ధంగా ఉంచాలని వ్యాసునిలో ప్రేరణ కల్పించి వ్యాసుడి ద్వారా అవన్నీ రాయించారు. రాయించిన తర్వాత వ్యాసుడి ద్వారానే మళ్ళీ ఏం చేశారంటే ఇన్ని వేదాలు, ఇన్ని పుస్తకాలు, అయ్యో ఇన్ని మంత్రాలు అసలు ఎలా ఎవరు ఏం అర్థమని చెప్పేసి ఆయన ఏం చేశాడు? సుమారుగా ఒక 545 సూత్రాలు, చిన్న సూత్రాలు. ఇప్పుడు ఇందాక ఒక సూత్రం చెప్పాను మీకు. ఏం చెప్పాను? ఒక సూత్రం చెప్పాను ఇవాళ. ఆనందమయో అభ్యాసాత్, అది బ్రహ్మసూత్రాల్లో 5వ సూత్రం మొదటి భాగంలోది. ఆనందమయో అభ్యాసాత్ అంటే ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుడిని అభ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు. ఆయన దగ్గరికి చేరచ్చు. అంటే ఈ సూత్రాలు 540 చిన్న సూత్రాలు ఇలాగే ఉంటాయి. ఇంతకుముందు మీకు ఒక చెప్పాను, ఒక సూత్రం చెప్పుకున్నాం మనం. హృదయములో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మ యొక్క చైతన్యం మొత్తం దేహం అంతా ఎలా వ్యాపించింది దానికి ఒక సూత్రం చెప్పారు. మీకు పేపర్లో ఇచ్చాను, మరి చదువుకుంటే మీకు గుర్తుంటుంది. అవిరోధస్ హరిచందనవత్. అవిరోధస్ హరిచందనవత్ అంటే హరిచందనం మనం ఎక్కడైనా దేహంలో ఒక భాగానికి పూస్తే మొత్తం దేహంతో ఎలా చల్లగా ఉంటుందో ఆ విధంగా జీవాత్మ హృదయంలో ఉంటాడు. ఆ హృదయంలో ఉన్న జీవాత్మ మొత్తం దేహానికి తన చైతన్య శక్తిని వ్యాపిస్తాడు. అందుకనే దేహంలో ఎక్కడ ఏం జరిగినా మనకి తెలుస్తోంది. అంతనే కానీ జీవాత్మ దేహం అంత ఆకారంలో ఉండడు, అంత సైజులో ఉండడు. ఏనుగు సైజులో ఉంటే ఏనుగు ఆకారంలో ఉన్నంత జీవాత్మ ఉండదు. అలాగే శాస్త్రాన్ని మనం బాగా లోతుగా వెళ్ళాలి, తెలుసుకోవాలి. ఆ సూత్రాల్లో ఏం చెప్పారు, భగవద్గీతలో ఏం చెప్పారు, భాగవతంలో ఏం చెప్పారు, వీళ్ళన్నింటి యొక్క సారం ఏంటంటే ఈ మూడే మళ్ళీ: కృష్ణ, మాయా, జీవ. కృష్ణ భూలి సేయి జీవ్ అనాది బహిర్ముఖ్ అతేవ మాయా తారేదాయ్ సంసారాది దుఃఖ్. కృష్ణుడిని మర్చిపోయాడు కాబట్టే మాయ ఆయన్ని కబళించింది. మాయ ఈ జీవుణ్ణి అనేక చిత్రహింసలు పెడుతోంది. మళ్ళీ అందులోంచి బయటకు వచ్చేయాలంటే మార్గం ఏంటి? మళ్ళీ కృష్ణుని పట్టుకుంటే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది.
అలా ఆ వ్యాసం భగవానుడు మనకు ఆ బ్రహ్మసూత్రాల్లో అన్నీ ఇచ్చారు. ఆ బ్రహ్మసూత్రాలు ఎలా ఉంటే దానికి ఒక లక్షణం చెప్పారు. ఏం చెప్పారు ఇక్కడ? హేతు మధ్య వినిశ్చితై, అంటే ఆనెస్ట్గా మన లాజిక్ని, హ్యూమన్ లాజిక్ని ఆనెస్ట్గా స్ట్రెస్ చేస్తే కూడా ఆ సూత్రాలు కరెక్ట్ అని మనకు తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఎందుకు నేను సమాసేన తత్సృణు క్లుప్తంగా ఎందుకు చెప్తున్నాను? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి, మనం యుద్ధం చేసుకోవాలి, టైం అయిపోతుంది. 2, దీని గురించి ఋషులు చెప్పారు, వేదం చెప్పింది, బ్రహ్మసూత్రాల్లో చక్కగా చెప్పబడి ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి కదా, కావాలని నువ్వు తర్వాత రిఫర్ చేసుకో, అదనమాట ఉద్దేశం. అందుకు నేను ఎలా చెప్తాను ఇప్పుడు? క్లుప్తంగానే చెప్తాను అంటున్నారు. క్లుప్తంగా చూడండి, ఒక్క శ్లోకంలో ఇందాక క్షేత్రం అన్నారు కదా, ఆ క్షేత్రం గురించి, ఆ క్షేత్రంలో ఉన్న 24 తత్వాల గురించి ఒక శ్లోకంలో చెప్పారు. అది క్లుప్తంగా చెప్పడం అంటే మన వాళ్ళు అలాగే చెప్తారు. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. మహాభూతాని, పంచమహాభూతాలు మనకు తెలుసు కదా, ఏమేంటవి చెప్పాలి? ఆకాశం, తర్వాత వాయు, వాయు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత జలం, నీరు, నీరు తర్వాత పృథ్వీ. మళ్ళీ చెప్పాలి. ఆకాశము, వాయు, అగ్ని, జలం, పృథ్వీ. 5. ఈ 5 చూడండి, 5 ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వ్యాపించున్నాయో మన దృష్టి పూర్తిగా వెళ్ళిపోవాలి. పృథ్వీ అంటే మన భూమి మొత్తం కనపడాలి. వాయువు మొత్తం, వాయువు అంతా కనపడాలి. జలం, సముద్రాలు ఉన్న నీళ్ళంతా కనపడాలి. అగ్ని, అగ్ని అంటే మన ఇంట్లో గ్యాస్ పొయ్యిలో వచ్చే చిన్న అగ్ని కాదు. అగ్ని ఎక్కడుంది? అగ్ని భగవంతుడి యొక్క శక్తి అన్నింటిలోనూ ఉంటుంది. ఇప్పుడు ఈ పుస్తకంలో అగ్ని ఉందా అంటే ఉంటుంది. కలుతుందా లేదా? ఇది అగ్ని ఉంటాడు ఇందులో కూడా. అగ్ని అందరిలోనూ ఉంటాడు. చెక్క ఉంది, ఇదో చెక్క, టేబుల్, ఇందులో అగ్ని ఉందా లేదా? ఇందులో అగ్ని ఉందా? ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, తిరుపతిలో ఆ టీటీడీ కళ్యాణ మండపం వాళ్ళు అగ్నిని ఎలా ప్రతిష్టాపిస్తారు? అరణి, అరణి అని ఉంటుంది. దాని మీద ఒక పెద్ద, అంటే ఒక పెద్ద చెక్కదనమాట, మధ్యలో పెద్ద హోల్ ఉంటుంది, పెద్ద రాడ్లా ఉంటుంది. ఇంకో అది కూడా చెక్కే. దానికి అటు తాళ్ళు ఇటు తాళ్ళు కడతారు. చూసారా ఎప్పుడైనా? కవ్వాన్ని చిలిగినట్టుగా చిరుగుతారు. అటు తాడు ఇటు తాడు కట్టి లాగుతూ ఉంటారు. గోవిందా 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 ఓ అంటుంటారు. అలా అనగానే అందులో తగ్గి పుడుతుంది. వాళ్ళు మనలాగా ఇప్పుడు ఇలా ఆర్తి ఇవ్వాలంటే అగత్తులు వెలిగించాలంటే అగ్గిపెట్టి గీసేస్తున్నాం. అగ్గిపెట్టిలో ఏముంటుంది? అది కెమికల్ ఉంటుంది కదా, అది వాడరు. వాళ్ళు ఏం వాడతారు? అందులో నుంచి పుట్టిస్తారనమాట. గోవిందనామాలు చేస్తూ అగ్నిని పుట్టిస్తారు. అంటే అగ్ని ఎక్కడున్నాడు? అంతటా విన్నాడు. భగవంతుడి యొక్క శక్తి అది. భూమి, నీరు, అగ్ని, వాయు. చూడండి, వాయువుని ప్రత్యక్ష బ్రహ్మము అంటారు. ఉపనిషత్, తైత్తరీయ ఉపనిషత్ చెప్తారు, వాయువుని స్తుతిస్తూ ఒక మంత్రం వస్తుంది అందులో. త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ బ్రహ్మాసీత్. నీవు ప్రత్యక్ష బ్రహ్మమువి అంటారు వాయువుని. ఎందుకని? బ్రహ్మము ఉన్నాడు, బ్రహ్మం అనే ఒక తత్వం ఒకటి ఉంది, కానీ కళ్ళకు కనపడదు అంటాం కదా. మన కళ్ళకి కనపడకుండా ఉంది అని తెలిసేది ఏంటి? గాలి. చూడండి, మనం గాలి వేస్తాం, ఇప్పుడు కూడా గాలి వేస్తాం, మనం చక్కగా గాలి వేస్తాం తెలుస్తుంది, కానీ కళ్ళకు చూస్తే కనపడదు. అందుకని బ్రహ్మం యొక్క ఉన్న లక్షణాల్లో ఈ లక్షణం ఇక్కడ ఉంది కాబట్టి వాయుదేవుని స్తుతిస్తున్నప్పుడు నీవే ప్రత్యక్ష బ్రహ్మవి అంటారు. అలా ఈ పంచతత్వాలు కూడా భగవంతుడి యొక్క శక్తులు. ఇవన్నీ
మనకి ఫిజిక్స్ కూడా చెప్తోంది, మ్యాటర్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. పదార్థం కూడా శక్తి యొక్క రూపమే. పదార్థం శక్తిగా మారిపోతుంటుంది, శక్తి పదార్థంగా మారిపోతుంటుంది. అంటే ఈ మొత్తం సృష్టి అంతా భగవంతుడి యొక్క శక్తి. పంచమహాభూతాలు ఒక పదం అయిపోయిందా? మహాభూతాన్ని మీరు ఇక్కడ 24 వచ్చేది లెక్క పెట్టుకోవాలి. మహాభూతాన్యహంకార, అహంకార. మహాభూతాలు 5, అహంకారం. అహంకారం అంటే నేననే భావన, అహంకారం. తర్వాత బుద్ధి, తెలుసు కదా మన బుద్ధి. అవ్యక్త, అవ్యక్త అంటే ప్రకృతి. అవ్యక్తికి ఇంకో పేరు ప్రకృతి. ఈ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో, సత్వ రజతమ 3 గుణాలు ఏవైతే ఉన్నాయో అవి బీజ రూపంలో ఉన్నప్పుడు దాన్నే ప్రకృతి అంటారు. గుణాలు బీజ రూపంలో ఉన్నంటే వ్యక్తపరచలేదు ఇంకాను, అందుకనే అవ్యక్త అంటున్నారు. ఇప్పుడు ఒక గులాబీ మొక్క ఉందనుకోండి, మొక్క పెద్దదైంది, ఇంకా పువ్వు రాలేదు, కానీ అందులో పువ్వు వస్తుంది కదా కొంతకాలం అయిన తర్వాత. అంటే ఆ పువ్వు ఇంతకు ముందు ఎక్కడుంది? అవ్యక్త రూపంలో ఆ మొక్కలోనే ఉందన్నమాట, తర్వాత బయటకు వచ్చింది. అలాగే ఈ సత్వ రజతమ గుణాలు అవ్యక్త రూపంలో ఉంటాయి ప్రకృతిలో. అవి వ్యక్తపరుస్తూ ఉంటారు, అవి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి, మళ్ళీ లోపలికి వెళ్తూ ఉంటాయి, మళ్ళీ బయటకు వస్తుంటాయి, లోపలికి వెళ్తూ ఉంటాయి. అవ్యక్త స్థితిలో ఉన్నది అదే ప్రకృతి. సో బుద్ధి అవ్యక్తం ఏవచ. సో ఆ పై భాగంలో ఎన్ని అయిపోయాయి? మహాభూతాలు 5, అహంకారము 6, బుద్ధి 7, అవ్యక్తం 8. అంటే ఒక లైన్లో ఎన్ని అయిపోయాయి? 8 అయిపోయాయి. ఇంద్రియాణి దశైకం చ, దశైకం అంటే 10 ఇంద్రియాలు ఏకం. 10 ఇంద్రియాలు ఏకం అంటే 11 మొత్తం. ఆ ఏకం ఏంటి? మనస్సు. ఎందుకని? ఈ 10 ఇంద్రియాలు అంటే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలని నడిపేది ఎవరు? మనస్సు. మనస్సు కంట్రోల్లో వీళ్ళందరూ ఉంటారు. మనస్సు ఎవరి కంట్రోల్లో ఉండాలి? బుద్ధి కంట్రోల్లో ఉండాలి. బుద్ధి ఎవరి కంట్రోల్లో ఉండాలి? ఆయన ఏం చెప్పాడో అది గ్రహించిన బుద్ధి బుద్ధి యోగాన్ని తెలుసుకోవాలి. 2 అధ్యాయాలు చెప్పారు కదా, నేను నీకు బుద్ధి యోగాన్ని ఇస్తానన్నారు కదా, నిశ్చయాత్మిక బుద్ధి. ఆ బుద్ధి యోగం మనం తీసుకోవాలన్నమాట. బుద్ధి యోగాన్ని తీసుకుని బుద్ధిలో పెట్టుకుని మన మనసుని ఇంద్రియాలని నడుపుకుంటే మన రథం ఆయన వైపుకి వెళ్తుంది, లేకపోతే ఎటేటో వెళ్ళిపోతుంది. ఇంద్రియాణి దశైకం అంటే ఎన్ని అయ్యాయి? 11. ఇందాక పైన ఎన్ని వచ్చాయి? 8. 11 8 కలిపితే ఎంత? 19. చ పంచచేంద్రియ గోచరా. పంచచేంద్రియ గోచర, ఈ ఇంద్రియాలు ఈ విషయాల్ని స్పృశించినప్పుడు, వాటితో సంపర్కం పెట్టుకున్నప్పుడు ఏమేం జరుగుతాయి? శబ్ద స్పర్శ రూప రస గంధ. శబ్ద స్పర్శ రూప రస గంధ, ఈ 5. పంచమహాభూతాలు 5, అహంకారం 1, బుద్ధి, అవ్యక్తం 10 ఇంద్రియాలు, మనసు, ఇంద్రియ విషయాలు, పంచ ఇంద్రియ విషయాలు, శబ్ద స్పర్శ రూప రసగంధ. మొత్తం ఎన్ని అయ్యాయి? 24 అయ్యాయండి. ఈ 24 తత్వాలు కలిపి క్షేత్రం. ఈ 24 క్షేత్రమే. ఈ 24 తత్వాలు క్షేత్రమే. అంటే మనకి ఎక్కడెక్కడ దాకా గాలి ఉందో అది కూడా క్షేత్రమే, ఎక్కడెక్కడ దాకా నీరు ఉందో అది కూడా క్షేత్రమే, ఎక్కడెక్కడ దాకా ఆకాశం మనకు కనబడదు అదంతా క్షేత్రం, ఇదంతా క్షేత్రమే. అంతేనా? మరి దీంతో సంబంధం పెట్టుకున్నాక మనలో మార్పులు వస్తున్నాయిక. ఇందాక ఏం చెప్పారు? ఈ క్షేత్రం ఎలా ఉంది? యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ. అందులో వికారాలు ఏంటి వస్తుంటాయి? మనలో ఏమేమి వికారాలు వస్తాయి? అది కూడా క్షేత్రంలోనే పెట్టేశారు. అంటే ఈ క్షేత్రాన్ని మనం ఈ క్షేత్రంతో సంపర్కం పెట్టుకున్నప్పుడు, ఇందులో సంబంధం పెట్టుకున్నప్పుడు మనలో ఏమేం జరుగుతాయో ఆ వికారాలన్నింటినీ కూడా క్షేత్రం యొక్క భాగమే అన్నారు. ఏంటవి జరిగేవి మనలో? ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం, సంఘాత,
చేతనా ధృతి. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతి.